ప్రియమైన వారులారా, జగత్రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు. ఈ దినమును మీ అందరితో కలిసి ఆయన గురించి మాట్లాడటానికి వినటానికి మనందరికీ అవకాశమిచ్చిన ఆ సృష్టికర్త అయిన యేసయ్యకు ముందుగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోట్లాది దూతల మధ్య స్తుతులపై ఆసీనుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నీ నామమును ప్రార్థన చేస్తే వారి మధ్య నీ ఉంటావని వాగ్దానం చేసిన గొప్ప దేవుడా, ఇద్దరికంటే ఎక్కువగానే కూడి ప్రార్థన చేస్తున్నాము. తప్పక నీవు మా మధ్య ఉన్నావని నమ్ముతున్నాము తండ్రి. పాపానికి జీతం మరణమని శాసనం ప్రకారము ప్రతిదినము మా కళ్ల ముందు అనేక మంది గొప్ప గొప్పవారు మరణిస్తున్నారు తండ్రి. అనేక మంది యాక్సిడెంట్లో అవయవాలు కోల్పోయి ఇంకా అనేక మంది హాస్పిటల్లో భయంకరమైన వ్యాధులతో జబ్బులతో కృంగిపోతున్నారు ప్రభువా. అనేక కుటుంబాలు భయంకరమైన కుటుంబ సమస్యలతో మరణమే దిక్కని మరణానికి ఎంతో దగ్గరగా ఉంటున్నారు తండ్రి. అనేక మంది జైల్లో మగ్గిపోతున్నారు దేవా. మేము కూడా వారి వంటి వారిమై ఉండగా మమ్మల్నందరినీ సజీవులుగా ఉంచి మా జీవితంలో ఈ దినాన్ని దయచేసి ఈ రోజు నీ గురించి మాట్లాడటానికి మాకు అవకాశం ఇచ్చినందుకు నీకు హృదయపూర్వక వందనాలు సమర్పించుకుంటున్నాం తండ్రి. అంచె దినాల్లో నువ్వు అద్భుత ఆశ్చర్య కార్యములు చేస్తానని వాగ్దానం చేసిన గొప్ప దేవుడవు. మా అందరి జీవితంలో ఎన్నో మేలులు ఉపకారములు చేసి ఉన్నావు ప్రభువా. ఎన్నో మరణకరమైన అపాయముల నుంచి మమ్మల్ని ఎన్నోసార్లు తప్పించావు తండ్రి. మా జీవితంలో మీరు చేసిన యథార్థమైన మేలులు ఉపకారములు ఒకరికొకరు చెప్పుకొని నీలో బలపడి స్థిరపడి మరణాంతం వరకు ఎటువంటి పక్క మార్గమునకు పోకుండా నీ ముందు తల ఎత్తుకునే బిడ్డలుగా మమ్మల్ని స్థిరపరిచి బలపరచమని సజీవుడైన మానవులతో మాట్లాడే దేవుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారులారా, నేను పుట్టుకతో క్రైస్తవుని కాదు. ఈ మధ్యనే మాట్లాడే దేవుడైన యేసయ్యను తెలుసుకున్నాను. అందుచేత నాకు క్రైస్తవ్యం గురించి అంతగా తెలియదు. అందువలన నేను దేవుని వాక్యం చదివినప్పుడు గాని సాక్ష్యము చెప్పినప్పుడు గాని ఏవైనా తప్పులు పొరపాట్లు దొర్లితే నన్ను క్షమించి సరిదిద్దమని మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. ముందుగా మీకు చెప్పినట్లుగా నేను పుట్టుకతో క్రైస్తవుని కాదు. లక్షాధికారులైన ఒక కోమట్ల కుటుంబంలో జన్మించి మద్రాసు మహానగరంలో సివిల్ ఇంజనీరింగ్ చదువుకొని విశాఖ నగరంలో మై హోమ్ బిల్డర్స్ అనే ప్రముఖ నిర్మాణ సంస్థకు అధిపతిగా ఉంటూ అనేక అద్భుతమైన బహుళంతస్తుల అపార్ట్మెంట్ భవంతుల నిర్మాణాలు చేసుకుంటూ నవోదయ స్టీల్ ట్యూబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కర్మాగారానికి మేనేజింగ్ డైరెక్టర్గా ఉంటూ నిరంతరము లక్షలాది రూపాయల వ్యాపారాల మధ్య విరామం లేకుండా డబ్బులో మునిగి తేలిపోతూ మా తాతల ముత్తాతల వంశపారంపర్యంగా నాకు ఏర్పాటు చేసిన సకల వెండి బంగారు విగ్రహాలనే నా పూజామందిరంలో పెట్టుకుని ప్రతిదినము పూజలు పునస్కారాలు చేసుకుంటూ డబ్బే దేవుడు, ఆ డబ్బు లేనిదే ఈ లోకంలో బ్రతకలేము, మన ఆపదల్లోనూ మన కష్టాల్లోనూ మనల్ని కాపాడేది ఈ డబ్బే కాబట్టి అదే డబ్బుని నా పూజామందిరంలో పెట్టుకుని ప్రతిదినము పూజలు పునస్కారాలు చేసుకుంటున్న నేను ఈ దినమున పిలిచిన ప్రతి కుగ్రామము పల్లె వెళ్ళి యేసుప్రభువే మానవులతో మాట్లాడే దేవుడు, ఆపత్కాలములో ప్రార్థన చేస్తే అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి రక్షించగల సమర్థవంతమైన దేవుడని ఎందుకు చెప్తున్నానంటే ఇదేదో ఒక వ్యాపారంగా చేపట్టి కాదు, డబ్బు సంపాదించే మార్గముగా ఎన్నుకొని కాదు, ఇదొక వృత్తిగా చేపట్టి కాదు. డబ్బు సంపాదించే సత్తా తెలివితేటలు దేవుడు నాకు ఎప్పుడో కావలసినంత ప్రసాదించాడు. నా ఆఫీసులో కూర్చొని ఒక భవంతి ప్లాన్ గీస్తే నాకు చాలా డబ్బులొస్తాయి. ఫ్యాక్టరీకి వెళ్ళి ప్రొడక్షన్ చేస్తే ఇంకా ఎక్కువ డబ్బులొస్తాయి. మరి నా విలువైన ఖరీదైన సమయాన్ని విడిచిపెట్టి ఎందుకు ఇలా పిచ్చివాడిలాగా యేసు ప్రభువు గురించి ప్రకటిస్తున్నానంటే ఇందులో నాకొక స్వార్థం ఉంది. ఏమిటా స్వార్థం అంటే విశాఖపట్నం సెంట్రల్ జైల్లో మరణానికి ఎంతో దగ్గరగా ఉన్న నన్ను ప్రతిదినము అనేక జైల్లో అనేక మంది ఖైదీలు మరణిస్తుండగా వారిలో ఒకడి వంటి వాడినైన నన్ను నేను ఎరుగని యేసయ్య ఎందుకనో నన్ను నా కుటుంబాన్ని ప్రేమించి యావత్ రాష్ట్ర ప్రజలందరూ వీడు బ్రతుకైపోయింది, యావజ్జీవ ఖైదీగా జైలుకి వెళ్ళిపోయాడు, మరలా తిరిగి రాడు అని అనుకుంటున్న పరిస్థితుల్లో అందరూ ఆశ్చర్యపడినట్లు తిరిగి నా భార్య బిడ్డల దగ్గరకు తీసుకుని వచ్చినందుకే ప్రభుత్వం వారు నా యావదాస్తిని నా బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసి నన్ను నా కుటుంబాన్ని కట్టుబట్టలతో నడి రోడ్డు మీద పడేస్తే కన్న తల్లిదండ్రులు బంధువులు విడిచిపెట్టిన నన్ను నా బిడ్డలను ఆదరించి పోషించినందుకే ఆయన రుణాన్నైతే ఏమాత్రమూ తీర్చుకోలేను. కానీ నా జీవితంలో యథార్థముగా నా కనులతో దేనిని చూశానో, నా చెవులతో దేన్ని విన్నానో, నా చేతులతో దేన్ని తాకానో ఏమాత్రమూ అబద్ధానికి తావు లేకుండా దానినే ప్రకటించాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథములోని
నాకత్యంత ఇష్టమైన ఒకే ఒక దేవుని వాక్యాన్ని చదువుకొని సాక్ష్యములు ప్రారంభిద్దాం. అపోస్తులుడైన యోహాను వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చూసుకుందాం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏదియుండెనో, మేమేది వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అదే మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను. ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానినే మీకు తెలియజేయుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. ప్రియులారా, మా స్వగ్రామము ఆంధ్ర రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో వీరఘట్టమనే గ్రామం. ఆ గ్రామంలో మా తాతగారైన భోగి గంగయ్య గారు చాలా శ్రీమంతులు. నా తల్లిదండ్రులు శశిరేఖమ్మ, రామూర్తి గారులకు నేను ప్రథమ సంతానం. బాగా డబ్బున్న కోమట్లిళ్లలో పుట్టినందువల్ల మా తల్లిదండ్రులు కానీ మా తాతగారు కానీ నాయన స్కూలుకు వెళ్ళి పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయమని చెప్పలేదు, కానీ 4 లెక్కలు మాత్రం నేర్చుకొని మన వ్యాపారాన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పేవారు. నేను పెరిగి పెద్దవాడినైనప్పుడు నేను గ్రహించినదేమిటంటే మగవాడి జీవితము 2 చోట్ల మలుపు తిరుగుతుంది. మొదటిదిగా విద్య, చదువు దగ్గర, రెండవదిగా భార్య దగ్గర. మా తల్లిదండ్రులు కానీ మా తాతగారు కానీ చివరికి మా బంధువులెవ్వరూ కూడా ఊహించని రీతిలో నేను మెద్రాసు మహానగరం పోయి సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్న యోగ్యత ఆ దేవాది దేవుడు నాకు కల్పించాడు. మరి భార్య విషయానికొస్తే చిన్నతనం నుంచి కొంతమంది మంచి స్నేహితులు నాకు ఉండేవారు. వాళ్ళతో పాటు ఒక బాల్య స్నేహితురాలు కూడా ఉండేది. ఆ అమ్మాయి ఒక డిప్యూటీ కలెక్టర్ గారి కుమార్తె. ఆ కలెక్టర్ గారు రోమన్ క్యాథలిక్స్. నా బాల్యం నుంచి మంచి స్నేహితురాలైన ఆ అమ్మాయినే నాకు భార్యగా కావాలని కోరుకోవటం వలన తప్పనిసరి పరిస్థితుల్లో భయంకరమైన వివాదాల మధ్య మా తల్లిదండ్రులను, నా అన్నదమ్ములను, నా అక్కజెల్లెలను, మా తాతగారిని, నా బంధుమిత్రులను, చివరకు నా యావదాస్తిని విడిచిపెట్టి విశాఖపట్నం పారిపోయి రావాల్సి వచ్చింది. విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న నా బాల్య స్నేహితురాలను కలిసి జరిగిన విషయం అంతా చెప్పి వెంటనే మా ఇద్దరము వివాహం చేసుకోవటం జరిగింది. తరువాత నా భార్యను పోషించుకోవటానికని చెప్పి నావెల్ డాక్యార్డ్లో ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలో సైట్ ఇంజనీర్గా ప్రవేశించి చక్కగా ఎంతో నా బాధ్యతలను నిర్వహించి నా క్రిందనున్న 200 మంది పనివారితో ఎంతో మెలకుగా పనులు చేయించుకొని ప్రభుత్వం వారు మా సంస్థకు అప్పగించిన కోట్లాది రూపాయల భవంతుల నిర్మాణాన్ని మాకు అప్పగించిన సమయం కంటే ముందుగా పూర్తి చేసినందుకు ప్రభుత్వం చేత ఒక మంచి ఇంజనీర్గా గుర్తింపు మన్నలను పొందిన సమయంలో మా సంస్థ యజమాని నన్ను 10 పైసలు వాటాదారునిగా ప్రకటించినప్పుడు నేను చాలా సంతోషించాను. తరువాత ప్రభుత్వం వారు మా సంస్థకు విశాఖపట్నం విమానాశ్రయం నిర్మాణ పనులు కూడా అప్పగించినప్పుడు ప్రభుత్వం మాకు నిర్ణయించిన కాలంలోనే ఆ నిర్మాణ పనులు పూర్తి చేసినందుకు అటు ప్రభుత్వం నుంచి మంచి మన్ననలు పొంది ఇటు మా యజమాని నుంచి కూడా మా సంస్థలో నాకు 25 పైసలు వాటాదారునిగా ప్రకటించినందుకు చాలా సంతోషించాను. చివరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్మాణం పనులు చేపట్టినప్పుడు మా సంస్థలో నేను 50 పైసలు వాటాదారుడిగా ఎదిగాను. తరువాత మా సంస్థ యజమాని ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించినందువల్ల, తన వయసు కూడా 70 సంవత్సరాలు దాటినందువల్ల మొత్తం సంస్థ బరువు బాధ్యతలు నాకు అప్పగించి ఆ సంస్థ పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్గా నాకు రాసి ఇచ్చినందువల్ల అనుకోని పరిస్థితుల్లో ఆ సంస్థకు నేను యజమానిని అయిపోయాను. అప్పటి వరకు ఇంజనీర్ శాంతారావుగా పిలబడిన నన్ను బిల్డర్ శాంతారావుగా ప్రజలందరూ కూడా పిలవడం ప్రారంభించారు. తరువాత ప్రభుత్వం వారు స్టీల్ ప్లాంట్లో అనేక నిర్మాణం పనులు మా సంస్థకు అప్పగించారు. ప్రభుత్వం మాకు అప్పగించిన పనులన్నింటినీ పూర్తి చేసి మా సంస్థకు మంచి పేరు ప్రఖ్యాతులు, మంచి లాభాలు వచ్చినందున మా తాతగారు, మా తల్లిదండ్రులు నాకు నేర్పిన భక్తి కొలది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ హిల్ టాప్ గెస్ట్ హౌస్ పక్కన బాలాజీ మందిరం చెప్పి ఒక వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం కూడా చేపట్టి ధన వస్తు రూపంలో నా పూర్తి సహాయం అందించి దానికి ముఖ్య పాత్రగా నేను నిలబడ్డాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్మాణం పనులు పూర్తయిన తర్వాత మా సంస్థకు విశాఖపట్నంలో అద్భుతమైన అపార్ట్మెంట్ల భవంతుల నిర్మాణం వైపు తరలించి ఒక ఫ్యాక్టరీని కూడా నిర్మాణం చేసుకుని పారిశ్రామిక రంగంలో కూడా అడుగు పెట్టాలని ఆశపడ్డాను. ఏదైనా ఫ్యాక్టరీని కట్టాలంటే 1 నుంచి 2 సంవత్సరాలు పడుతుంది కాబట్టి రెడీమేడ్గా ఏదైనా ఫ్యాక్టరీ దొరికితే బాగుందని ఎదురు చూస్తున్న టైంలో
శ్రీకాకుళంకు విశాఖపట్నం మధ్యలో పైడిభీమవరం ఇండస్ట్రియల్ ఎస్టేట్ పక్కన రణస్థలం అనే గ్రామంలో ఒక ఇనప గొట్టాలు తయారు చేసే కర్మాగారంని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ వాళ్ళు వేలం వేస్తున్న సమయంలో మా సంస్థ ఆ కర్మాగారాన్ని స్వాధీనం చేసుకుని తిరిగి దాన్ని ప్రొడక్షన్లోకి తీసుకొచ్చి ప్రభుత్వం చేత మంచి మన్ననలు పొందింది. అలా ఒకవైపు నిర్మాణ పనులు చేసుకుంటూ మరొక వైపు కర్మాగారాన్ని చూసుకుంటూ అసలు విరామం లేకుండా మంచి పేరు ప్రఖ్యాతుల కోసం డబ్బు సంపాదించుకుంటూ చాలా కష్టపడేవాడిని. నాతో పాటు నా భార్య కూడా కష్టపడేది. అలాగే మా జీవితం డబ్బు వ్యాపారాల మధ్య నిరంతరము మంచి పేరు ప్రఖ్యాతుల మధ్య విరామం లేకుండా చక్కగా సాగిపోయేది. నాలో ఇంకా డబ్బు సంపాదించాలి, ఇంకా పేరు ప్రఖ్యాతులు పెరగాలి, ఇంకా మంచి పేరు సంపాదించాలనే ఆశ ఎక్కువైపోయి చివరకు నా దృష్టి నగరం నడిబొడ్డున ఒక అద్భుతమైన అపార్ట్మెంట్ భవంతిని నిర్మాణం చేసి దాని మీద నా పేరు మా సంస్థ పేరు కూడా చిరస్థాయిగా ఉండాలని ఆశపడి విశాఖపట్నం నగరం నడిబొడ్డునంటే జగదాంబ సెంటర్లో కానీ డాబా గార్డెన్స్లో కానీ ద్వారకా నగర్లో కానీ ఎంత ఖరీదైనా పర్వాలేదు, కనీసం ఒక్క అపార్ట్మెంట్ భవంతుకు సరిపడ స్థలం దొరికితే చాలని ఎదురు చూస్తున్న సమయంలో ఊహించని రీతిలో డాబా గార్డెన్స్లో ఓన్లీ విమల్ బట్టల షాప్ ప్రక్కన 2 అపార్ట్మెంట్లకు సరిపడా 2 విడివిడి స్థలాలు దొరికినప్పుడు నేను చాలా ఆనందించాను. ఆ 2 స్థలాలను